ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనము. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ప్రియులారా, మన పితరుడైన అబ్రహాము మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు లేచి నీవు నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పి ఉన్నాడు. అబ్రహాము మారు పలుకక గొప్ప విశ్వాసముతో దేవుని మాటకు విధేయుడై తాను ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకయే బయలు వెళ్ళెను అని వాక్యము సెలవిచ్చుచున్నది. గొప్ప విశ్వాస వీరునిగా అబ్రహామును మనము చూస్తున్నాము. పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూచిన వాడుగా అబ్రహామును మనము చూస్తున్నాము. ప్రియులారా, మనమును అబ్రహాము వలె విడిచిపెట్టవలసినవన్నీ కూడా విడిచిపెట్టి దేవుని మాటలకు విధేయులమై విశ్వాసముతో ముందుకు సాగుదముగాక. తద్వారా గొప్ప ఆశీర్వాదములను పొందుదుముగాక, అనేకులకు ఆశీర్వాద కారకులుగా జీవించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నీ యందు విశ్వాసముంచుట ద్వారా మీరు మమ్మలను అబ్రహాము పిల్లలుగా చేసినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాము. అబ్రహాము పొందిన ఆశీర్వచనములకు మమ్మలను పాత్రులనుగా చేసినందుకై నిన్ను స్తుతిస్తున్నాము. మేమును అబ్రహాము వలె నిన్ను ప్రేమించే వారముగాను, నీ మాటకు లోబడే వారముగాను, సమర్పణ జీవితము కలిగిన వారిగా, సమయమును ఇచ్చేవారిగాను, ప్రార్థన బలిపీఠములు కలిగిన వారిగాను, సహవాస బలిపీఠములు కలిగిన వారిగాను, సమస్తమును సమర్పించేవారిగాను, ఆతిథ్యమిచ్చేవారిగాను, అన్నిటిలో దశమ భాగము అర్పించేవారిగాను, అన్ని విషయములలో ఆశీర్వదింపబడిన వారిగాను మేము ఉండునట్లు నీ కృపను అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.